దేవనపల్లి కవిత గారు. సస్పెండ్ చేయగానే కల్వకుంట్ల కవిత దేవనపల్లి కవిత ఎందుకయింది? ఇది కరెక్ట్ కాదు కదా. అంటే ఎందుకంటే మీ పార్టీ బీఫామ్ లో కే కవిత కల్వకుంట్ల కవిత సనాతన ధర్మాన్ని విశ్వసిస్తా అని చెప్పేసి సనాతన ధర్మం గురించి కవిత గారు మాట్లాడారు కదా. సనాతన ధర్మంలో ఏముంది? భర్త ఇంటి పేరు వస్తుంది అంటారా? మీకు తెలియాలి. మీ ఇంటి ఇప్పుడు మీ ఆవిడ ఇంటి పేరు, ఇప్పుడు మీ ఇంటి పేరు ఉందా లేకపోతే వాళ్ళ ఇంటి పేరు ఉందా? కానీ ఆచారం మన ఆమె చెప్పిన దాని ప్రకారం సనాతన సంప్రదాయం ప్రకారం ఇంటి పేరు ఏముండాలి? భర్త ఇంటి పేరు ఉంటది. అవును, పార్టీలో ఉన్నప్పుడు కూడా లేదు కదా మరి, మీరు ముందే అది చెప్పాల్సింది. పార్టీలో ఉన్నప్పుడు మరి కల్వకుంట్ల కవిత ఒక మాట, పార్టీ అనేది ఒక సముద్రం, ఒక పెద్ద ప్రవాహం. అందులో ఆమె ఒక కార్యకర్త, ఒక నాయకురాలు, ఉద్యమకారిని పనిచేసింది. ఆమె కృషిని కాదంటలేం, ఆమె పనిచేసింది. ఆమె నాయకురాలు కావడం వెనకాల ఉన్నటువంటి బేస్ కేసీఆర్ గారు పెట్టేటువంటి గులాబీ జెండా. టీఆర్ఎస్ పార్టీ అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ, అప్పుడు టీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఆమె ఎప్పుడు ఎంట్రీ అయ్యారండి? నేనైతే 2001 వచ్చిన వేలాది మంది, లక్షలాది మంది కార్యకర్తలు అప్పుడు జాయిన్ అయ్యారు. ఆమె ఎప్పుడు వచ్చారు? 2006లో వాళ్ళ నాన్నగారు అంటే రాజీనామా చేసినప్పుడు, ఉప ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఆ రోజు ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం నిర్బంధాన్ని కేసీఆర్ తెలంగాణ ఉద్యమం మీద పెడుతున్న సందర్భంలో కవిత గారు వీళ్ళు అప్పుడు ఫ్యామిలీ మెంబర్స్గా రావడం జరిగింది. ఆ ఎన్నికలు కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో కేటీఆర్ గారు కావచ్చు, కవిత గారు పనిచేశారు. తర్వాత కవిత గారు సొంతంగా జాగృతి పెట్టుకున్నారు, ఆమె సంస్థ నడుపుకున్నారు.